కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? 5 నుంచి 8 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీకు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు సంగతులు నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క వచనం అనేది మనం ధ్యానం చేసుకుందాం. ఓకే? మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఎంతకు ముందు వింటిరి. ఇక్కడ పౌలు భక్తుడు కొలసీ సంఘానికి మళ్ళీ ఏమని చెప్తున్నాడంటే, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన. ఇక్కడ మనం క్లియర్గా చూడండి, సువార్త అన్నాడు, నెక్స్ట్ ఏమన్నాడు? సత్యమును గూర్చిన బోధ. అంటే సత్యమును గూర్చిన బోధ వలన. ఇక్కడ ఈ 2 విషయాలు మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే సువార్త అందరూ చెప్తున్నారు, అంతేనా? సువార్త ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించాడు, మన కొరకు సిలువలో బలైపోయాడు, మళ్ళా తిరిగి ఆయన సమాధిలో పెట్టారు, 3 రోజు తిరిగి లేచారు అని సువార్త అందరూ ప్రకటిస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి ఏముందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఉన్నది చాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది. అంటే సువార్త మనం ఏమని ప్రకటిస్తున్నాం? ఇదే ప్రకటిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యము నమ్మదగినది. నమ్మదగినది నమ్మదగినది అంటే రే నువ్వు నమ్మాల్సిందే. ఎందుకంటే యేసు క్రీస్తు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. పాపులను రక్షించటానికి మాత్రమే ఆయన భూమి మీదకి వచ్చాడు. నువ్వేమంటున్నావు తెలుసా? ఏమని చెప్తున్నావు నువ్వు? నేను పాపిని కాదని చెప్తున్నావు. నీ కోసం రాలా, నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆయన ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసమే వచ్చాడు. పరిసయ్యులు కూడా అంతే అంటారు కదా. పరిసయ్యులకు ఏమని చెప్తాడు? నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాను. ఆరోగ్యకరమైన వారికి వైద్యుడు అవసరం లేదు కదా, నేను అనారోగ్యంగా ఉన్న వారి కోసం వచ్చాను. ఎవరైనా అనారోగ్యంగా ఉందంటే పాపంలో పడిపోయిన వాళ్ళందరూ అనారోగ్యంగా ఉన్నవారు మాత్రమే, వారి కోసమే నేను వచ్చాను అనే సువార్త మనం ఏం చెప్తున్నాము? అందరికీ ప్రకటిస్తున్నాం కదా. ఆ సువార్త వీరికి కూడా వచ్చింది. ఆ తర్వాత ఏమంటారు చూడండి, సత్యమును గూర్చిన బోధ. అంటే సత్యమును గూర్చిన బోధ. ఆ సత్యము ఎవరు? ఆ సత్యం ఎవరు? యేసుక్రీస్తు గురించిన బోధ. అంతేనా? యేసుక్రీస్తు గురించిన బోధ. సువార్త సత్యము గురించి, ఆ సువార్త యేసుక్రీస్తు గురించి, అదేవిధంగా సత్యము కూడా యేసుక్రీస్తు గురించి. ఆ బోధ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. ఇంతకుముందు ఆల్రెడీ మీరు విన్నారు. ఆ సత్యమైన బోధ గురించి, ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు ఆల్రెడీ విన్నారు. ఆల్రెడీ మీరు విన్నారా వినలేదా? ఆల్రెడీ మీరు విన్నారు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే పౌలు భక్తుడు కొలసీ సంఘానికి గట్టిగా వాక్యాన్ని చెప్తున్నాడు. వాళ్ళకి గట్టిగా చెప్తున్నాడు, వాళ్ళకి విన్నారు అని చెప్పి. ఇకపోతే ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సత్యమును గూర్చి అన్నాం కదా, సత్యమును గూర్చి అన్నారు కదా. ఇక్కడ మరి అన్న ఎంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నారంటే, అబద్ధ బోధకులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? సువార్తని తారుమారు చేస్తున్నారు. కొంతమంది మంచిగా చెప్తుంటే కొంతమంది అసలు యేసుక్రీస్తు దేవుడే కాదని చెప్తున్నారు. అందుకనే పౌలు భక్తుడు స్పష్టంగా సత్యమును గురించిన బోధ. ఏ సత్యం అది? యేసుక్రీస్తు గురించిన బోధ. యేసుక్రీస్తు దేవుడని చెప్పే బోధ ఇరా ఇది. ఆ బోధ మీరేం చేశారు? మీరు విన్నారు. అదేవిధంగా ఆ నిరీక్షణను
ఏమంటున్నాడు? ఆ నిరీక్షణను గూర్చిన మీరు ఇంతకు ముందు వింటిరి. ఏ నిరీక్షణ? మనం ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం. ఆ నిరీక్షణ గూర్చిన బోధను మీరు వింటిరి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఈ సువార్త ఎలాంటిదయ్యా అంటే అబద్ధమైనది కాదు, మోసమైనది కాదు, తర్వాత నాశనం చేసేది కాదు, పాపాలు చేయమనేది కాదు. మీకు అర్థమైంది నేను చెప్పింది? అంటే ఈ సువార్త ఎవరి గురించి చెప్తున్నాం? మనం యేసుక్రీస్తు గురించి మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఆయనే నిజదేవుడు, లోకరక్షకుడు అని ప్రకటిస్తున్నాం. ఈ సువార్త చెప్పటం వలన మనుషులు త్రాగుబోతులు అవుతున్నారా? మనుషులు పాపం చేస్తున్నారా? మనుషులు మోసం చేస్తున్నారా? మనుషులు త్రాగుబోతులు అవుతున్నారా? లేదు. అలాంటి సువార్తను నేను మీకు ప్రకటించట్లేదు. వీళ్ళందరూ ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, త్రాగుబోతులు ఏం చేస్తారంటే విడుదల పొందుకుంటున్నారు. మద్యం తాగేవాళ్ళు విడుదల పొందుకుంటున్నారు, సిగరెట్లు విడిపిస్తున్నారు, విడుదల పొందుకుంటున్నారు, వ్యభిచారులు పాపంలో నుండి బయటికి వెళ్తున్నారు. ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. అలాంటి సువార్త మీ దగ్గరకు వచ్చింది, అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. విశ్వాసముంచి చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేని చేత ముద్రింపబడ్డామంట? మనం ఆత్మచేత. మీరును సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని అంటే ఏంటంటే ఈ సువార్త ఎలాంటిది? ఇందాక నేను చెప్పాను కదా, ఈ సువార్త మోసం చేసేదా? ఈ సువార్త అబద్ధాలు చెప్పేదా? ఈ సువార్త అందరిని నాశనం చేసేదా? కాదు. ఈ సువార్త ఏంటి? రక్షణ సువార్త. నీకు రక్షణనిచ్చే సువార్త ఇది. నీకు రక్షణనిచ్చే సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి మనం? మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. ఎవరు మనకు వాగ్దానం చేశారు? యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు. నేను పైకి వెళ్ళిన తర్వాత కిందకి ఎవరిని పంపిస్తానని చెప్పాడు? ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. ఆయన ఏమీ బోధించక నేను ఏదైతే బోధిస్తానో మీకు అది బోధిస్తాడు అని మనకి వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ ఆత్మచేత మనం ఏమయ్యామంట? ముద్రింపబడ్డామంట. మనం ఆత్మచేత ముద్రింపబడ్డాము. ఎప్పుడు ముద్రింపబడతాం తెలుసా? వీళ్ళు నా సొత్తు అని ఆత్మచేత మనకి ఒక ముద్ర అనేది వేసేశాడు. అలాంటి ముద్రించబడ్డాము మనము. ఇప్పుడు మనము ఆ రక్షణ సువార్తను విన్నాము, మనం ముద్రించబడ్డాం కదా. ముద్రించబడిన తర్వాత మనం మూడో పని ఏంటయ్యా అంటే ఏంటిది? నిరీక్షణ అంటున్నాడు కదా. మొన్నేమో ఒక విధంగా నిరీక్షణ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నిరీక్షణ గురించి ఇంకొక విధంగా ఒకసారి చూద్దాము. సేమ్ అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును పవిత్రుడై ఉన్నట్టుగా ఏం చేసుకోవాలంటున్నాడు? తన్ను అంటే ఏ నిరీక్షణ? మనం ఎవరి మీద పెట్టుకున్నాం నిరీక్షణ? యేసుక్రీస్తు మీద నిరీక్షణ పెట్టుకున్నాం. కరెక్టే. మీరందరూ రక్షణ సువార్త విన్నారు, బాప్తిసం తీసుకున్నారు, అంగీకరించారు, మంచిదే, చాలా మంచోళ్ళు. కానీ మీరు నిరీక్షిస్తున్నారు కదా యేసుక్రీస్తు మళ్ళీ వస్తున్నాడని చెప్పి. అలాంటి నిరీక్షణ ఎలా ఉండాలయ్యా అంటే ఆయన పవిత్రుడై ఉన్నలాగున మీరు కూడా ఎలా ఉండాలి? పవిత్రులుగా ఉండాలి. పోయిన ఆదివారం మనం ఏ ధ్యానం చేసుకుని ఎలా ఉండాలి? నిరీక్షణ, నీతి, భక్తి, చెప్పండి ఇంకోటి, స్వస్థ బుద్ధితో మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఎలా ఉండాలి? యేసుక్రీస్తు పవిత్రుడై ఉన్నలాగున మీరు కూడా ఎలా ఉండాలి? పవిత్రుడై ఉండాలి అని చెప్పి యోహాను భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం నిరీక్షణ మనం ఉన్నాము, మంచిగానే ఉంది. కానీ ఆయన ఎలా బ్రతికాడు మనం కూడా అలా బ్రతకాలి. ఆయన ఎలా పవిత్రుడుగా ఉన్నాడు మనం కూడా అలా పవిత్రులుగా ఉండాలని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు మనకి స్పష్టంగా అనేది వివరిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇంకొక వచనం చూద్దాం.
ఇది అర్థమైంది కదా. ఇంకొక వచనం ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ పైన ఇంతకు ముందు మీరు విన్నారు, ఓకే. 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, సువార్త సర్వలోకములో ఫలించుచు అంటే, సువార్త సర్వలోకములో ఫలించుచు అంటే సువార్త సర్వలోకానికి వెళ్తుందా లేదా? ఆయన వాక్యం ద్వారా ఏమని మాట్లాడుతాడు? మార్కు సువార్త 16:15, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అంటే ఈయనేమన్నాడు? సర్వలోకానికి ఏం చేయాలి? సువార్త ప్రకటించమన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు? సర్వలోకములో సువార్త అనేది ఫలిస్తుంది, సర్వలోకములో ఫలిస్తుంది. ఈ పూర్వకాలంలో మనం చూసినట్లయితే పాస్ట్లో ఈ శిష్యులు ఎంతమంది? 12 మంది. ఒకరు చచ్చిపోయాడు, ఇంకొకరు ఎవరున్నారు? పౌలు భక్తుడు వచ్చాడు. ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు కాస్త ఇంకెంతమంది అయ్యారు? డబల్ అయ్యారు, 300 మంది. ఇంకా 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 అంటే మొత్తం ప్రపంచం అంతా ఏమైపోయింది? సువార్త అనేది వెళ్ళిపోయిందా? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా నమ్ముకున్న దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఏ రిలీజియన్ అయ్యా అంటే క్రిస్టియన్ రిలీజియన్. ఇది మతం కాదు, మార్గంలే, మామూలుగా చెప్తున్నాను. క్రిస్టియన్ ఎవరైనా సరే ఎస్ యేసుక్రీస్తుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించాను. ఫస్ట్లో ఎంతమందితో స్టార్ట్ అయింది? 12 మందితో. ఇప్పుడు ఎంతమంది స్టార్ట్ అవుతుంది? ఎంతమందితో ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది? కొన్ని కోట్ల మంది దేవుణ్ణి అంగీకరించారు. ఎలాగయ్యా అంగీకరించారు? అక్కడే ఉంటే వాళ్ళు ఆగిపోతే ఇంతమంది వస్తారా? ఎలా ఉంటే ఎక్కడి నుంచి? ప్రాణాలు సైతం వాళ్ళు తెగించి సువార్తను తీసుకెళ్లారు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను తీసుకెళ్లారు, ప్రాణాలకు తెగించి. మరి ఇంట్లో కూర్చుంటే సువార్త వెళ్ళలా, తిని పడుకొని కూర్చుంటే సువార్త వెళ్ళలా. తన ప్రాణాలు సైతం అర్పించారు, చిరఛేదనం చేసుకున్నారు, చర్మాలు ఒలిచేశారు, నిప్పుల్లో పడేశారు, సింహాలకి ఆవతి ఇచ్చారు. అయినా కానీ వాళ్ళ శ్వాస ఆగిపోయే వరకు ఏమంటున్నారంటే సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. యేసే నిజ దేవుడు అని వాళ్ళు ఒప్పుకొని తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సర్వలోకానికి ఏమవుతుందంటే సువార్త వెళ్తుంది, ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా వ్యాపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే వ్యాపించుతున్నా అంటే మనం ఉదాహరణకు ఒకటి అనుకోవచ్చు. ఏంటి? కరోనా ఏమైంది? కరోనా వ్యాపించుతూ ఉంది. ఎక్కడ ఉంది? ఎక్కడ స్టార్ట్ అయింది? చైనాలో స్టార్ట్ అయింది. తర్వాత ఎక్కడి నుంచి? మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది. ఈ కరోనా ఏంటి? మనుషుల్ని చంపే కరోనా. ఈ కరోనా మనుషుల్ని చంపే కరోనా. కానీ ఈ సువార్త మనుషుల్ని బాగు చేసే సువార్త. ఇది మనుషులు బాగు చేసింది. ఆ కరోనా ప్రపంచాన్ని తలకిందులు చేసింది. కానీ ఈ సువార్త ప్రపంచాన్ని నిలబెట్టిందండి. ఈ సువార్త వ్యాపించింది. ఇప్పుడైతే ఇంకో వైరస్ వస్తుంది. ఏంటది? HMTV కదా. నేను ఎవరో చెప్తుంటే కింద కామెంట్ ఒకళ్ళు చదువుతాను అన్న, ఆ చైనా వాడిని ఇతను బాంబే చంపేయండి అన్న, లేపేసేయండి, అసలు వాడి వల్ల ఏంది ఇది అంటున్నారు. కింద కామెంట్ రాసాడండి, నాకు నవ్వు వచ్చింది చాలా. అంటే అది కూడా ఎలా వ్యాపిస్తూ ఉంది. మరణమే ఇంత అంటే ఎలాగంటే మనల్ని చంపేసేదే ఎంత త్వరగా వ్యాపిస్తుంది కదా, మనల్ని బ్రతికించేది ఇంకెంత ఫాస్ట్గా వ్యాపించాలి చెప్పండి? ఇంకెంత ఫాస్ట్గా వ్యాపించాలి? అలాగే వ్యాపిస్తూ ఉన్నది. తర్వాత మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మనం ఏం చేసాము? దేవుని కృపను దేవుని కృపను గూర్చి విని అంటే మనం దేవుని కృపను మనం ఏం చేస్తున్నాము? విన్నాము, అనుభవించాం కదా. ఎందుకు? ఆయన కృప ఎంత విస్తారంగా ఉన్నదో కదా. ఎంత ఘోర పాపనైనా సరే క్షమించేసే కృప కదా. ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో బిల్లాడిను అంత పాపం చేశాడు కదా, మరి అతను కూడా దేవుడు క్షమిస్తాడా? ఎప్పుడు క్షమిస్తాడు? నిజంగా పాపాలన్నిటిని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వస్తే, మారు మనసు పొందితే తప్పకుండా క్షమాపణ ఉంది. నా దేవుడు క్షమించని పాపం అంటూ ఏమీ లేదు.
ఏదీ లేదు క్షమించిన పాపం అన్నట్టు. ఇదిగో దేవుడికి దొంగతనం చేస్తే ఈ దొంగతనం వరకే, వ్యభిచారం చేస్తే క్షమించలేదు, ఆ తర్వాత మళ్ళా ఇంకేంటి నరహంత చేస్తే దేవుడి రక్తం క్షమించలేదు అనే బోధలు చాలా తయారయ్యాయి ఇప్పుడు. యేసుక్రీస్తు రక్తం ఓన్లీ దొంగతనం చేసిన వారికే, ఓన్లీ చిన్న చిన్న తప్పులు చేసే వారికే, ఓన్లీ పెద్ద పెద్ద తప్పులు చేస్తే ఆయన రక్తం అనేది సరిపోదు అనే వాళ్ళకే ఇది మాట పనికొస్తుంది. ఏంటంటే ఆయన రక్తము ప్రతి పాపములను కడిగి వేస్తుంది. ఇది ఇంతను లేదు అంతను లేదు, ఏదైనా సరే ఆయన పాదాల చెంత దగ్గరికి వస్తే చాలు. ఆయన పాదాల చెంత దగ్గరికి వస్తే ఆయన కృపను బట్టి ఏమవుతుందో తెలుసా? ఆ కృపను బట్టి ఆయన పాపాలన్నింటినీ తుడిచివేసేస్తాడు ఆ పాపాలన్నింటినీ. కేవలం ఉచితమైన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. చూద్దాం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దేని గురించి? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మనకి విశ్వాసము కలుగుతుంది. వినుట వలన మాత్రమే మనకి ఏమవుతుంది? విశ్వాసం కలుగును. కానీ కొంతమందికి చూస్తే విశ్వాసం కలిగిద్ది, కొంతమందికి వినుటే విశ్వాసం కలిగిద్ది. కానీ వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. అది ఏ మాట? క్రీస్తు మాట ద్వారా విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు మాట ద్వారా మన స్వార్థ ప్రకటిస్తూనికి వెళ్ళినప్పుడు ఎంతోమంది మీ పక్కనాలు కానీ ఎవరన్నా సరే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నప్పుడు మీరు ఒక మాట చెప్తారు, అమ్మ దేవుడు సమాధానపరుస్తాడమ్మా, దేవుడు సమాధానపరుస్తాడు, అప్పులు తీరుతాడని చెప్పకండి ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు అప్పుల కోసం అట్లా కాదు. అమ్మ దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు, తప్పకుండా ఆదరణ ఇస్తాడు, సమాధానపరుస్తాడు అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళకు ఒక మాట చెప్పామనుకో, వాళ్ళు విని మారు మనసు పొందారనుకో, నిజంగా వాళ్ళు విన్నారా చూసారా? ఫస్ట్ విన్నారు, తర్వాత ఆయన అద్భుతాలను ఏం చేస్తారు? చూస్తారు కళ్ళారా, తప్పకుండా చూస్తారు కళ్ళారా. మన తోమలాగా ఉండకూడదు. తోమ ఏం చేశాడు? నేను ఆ చేతిలో వేలు పెట్టి చూస్తే కానీ, ఆ చేతిలో వేళ్ళు డొక్కలో వేళ్ళు పెట్టి చూస్తే నేను నమ్మను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? తోమ ఇదిగో చూడు, నా చేతులు చూడు, నెక్స్ట్ ఆదివారం నా చేతులు చూడు, నా పక్కలో ఏళ్ళు పెట్టి చూడు, అల్ప విశ్వాసగా కాక విశ్వాసగా ఉండని చెప్తాడు. విశ్వాసగా ఉండని చెప్తాడు. అంటే మన క్రీస్తు మాట వలన ఏమవుతుంది? విశ్వాసం వచ్చింది. మరి కొలసీలు కూడా క్రీస్తు మాటను బట్టే కదా విశ్వాసం వచ్చింది వీళ్ళకే, యేసుక్రీస్తుని మాటను బట్టి. ఆ తర్వాత ఇంకోటి చూద్దాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9, 8, 9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన దేవుని వరమే. ఇది ఎవరి కృప ద్వారా మనం రక్షించబడ్డాము? దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాము. మనమేమో మంచి సింగర్స్ అని రక్షించబడలా. రే వీడు ఎంత మంచిగా పాడుతున్నాడు, నా సేవకు వస్తే వీడు ఇంకా 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 ఎక్కువగా పాడతాడు, ఇంకా అసలు ఇతనికి ఫేమ్ వచ్చేసిద్ది, ఇతని వల్ల నాకు ఫేమ్ వచ్చిద్దా అని దేవుడు రప్పిస్తాడా? మామూలు మనుషులం మనం, మట్టి కొండ లాంటి వారం, అంతేనా? ఆయన వాడుకుంటే వాడబడతాం అంతే, వాడుకోపోతే ఎందుకు పనికిరాను మూలబడి ఉంటాం అంతే. ఇప్పుడు అక్కడ ఇన్ని చేపలు ఉన్నాయి, అవి తీసుకొస్తేనే ఇక్కడ ఎత్తేనే అవి అట్లాగా ఉంటాయి, పనికొస్తాయి, లేకపోతే పనికిరా. అలాంటి వాళ్ళం మనం. మన గొప్పతనం కాదు, అది ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. కేవలం ఆయన కృప వలన మాత్రమే మనం ఏం చేశాము? రక్షించబడ్డాము. కేవలం ఆయన కృప ద్వారానే. మనల్ని ఏంటంటే జాలిపడ్డాడు, మనల్ని జాలిపడ్డాడు. మనమేదో ధనవంతులు అని కాదు, మనమేదో గుణవంతులు అని కాదు, జాలిపడ్డాడు. అరే సర్లే నా బిడ్డ కదా, సాతానికి అప్పగించుకుంటే ఎందుకు, నేను మొరపెడుతున్నాడు కదా, నేను రక్షిస్తాను లేరా, నేనేం భయపడద్దు, దేవుని నా కృప నీకు ఎప్పుడు ఉండిద్ది అని చెప్పి ఆయన ఏంటంటే మనకు అభయహస్తం ఇచ్చాడు. కాబట్టి మనం ఇలా బ్రతికి ఇక్కడ ఇంత సంతోషంగా దేవుడి సన్నిధిలో ఉన్నాం. కేవలం ఆయన కృప మాత్రమే, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు? దేవుని కృపను గురించి విన్నారు, సత్యముగా గ్రహించిన నాట నుండి. అంటే అది సత్యము అని గ్రహించిన రోజు నుంచి, అది సత్యము అని గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మనలో కూడా వాళ్ళల్లో కూడా ఏమవుతుంది? ఫలిస్తూ వ్యాపించుచూ ఉన్నదంట. ఫలిస్తూ వ్యాపించుచూ ఉన్నది.
వాళ్ళ జీవితంలో కూడా ఏమవుతుంది? ఫలిస్తుంది. పొద్దున వాక్యంలో కూడా తెల్లదెవరి పళ్ళు కూడా ఏంటది గుర్తుందా? 3 చెప్పాను. దేని గురించి? విత్తనం గురించేనా? అది కాదు, లాస్ట్ వ్యక్తికి 3 పాయింట్స్ చెప్పాను. ఏంటి? విన్నాడు, గ్రహించాడు, ఫలించాడు. మర్చిపోయారు అప్పుడు. మంచినీళ్ళ మీద పడిన విత్తనం ఆయన ఏం చేశాడు? విన్నాడు, గ్రహించాడు, ఫలించాడు. విన్నాడు, గ్రహించాడు, ఫలించాడు. విని గ్రహించి విన్నాడు, గ్రహించాడు, వదిలేశాడు అనుకోడు, పరిస్థితి ఏంది? ఆడికేం ఇంకా దేవుళ్ళు ఉన్నట్టు లేనట్టే కదా. వినాలి, గ్రహించాలి, ఫలించాలి. ఈ కొలసీని సంఘం కూడా అదే. విన్నారు, గ్రహించారు, ఫలిస్తూ ఉన్నారు. ఫలించడం కాదు, ఇంకేం చేస్తాడు? మళ్ళా వ్యాపించుచున్నది. వ్యాపిస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వీళ్ళు పొందిన రక్షణని అనేకులకు ప్రకటించాలని చెప్పి వీళ్ళు వ్యాపిస్తూ ఉన్నారంట. చూడండి, అలా వ్యాపిస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఏమవ్వాలయ్యా అంటే, మనం వినాలి, గ్రహించాలి, ఫలించాలి. మనం కూడా ఏంటంటే వ్యాపించాలి. వ్యాపిస్తూ ఎలా వ్యాపించాలి అంటే, మన జీవితం 2 విధాలుగా చెప్పొచ్చండి. ఏంటంటే, మన ప్రవర్తనను బట్టి మనం ఫలిస్తూ ఉంటాం. మన ప్రవర్తన ఎదుటి వ్యక్తి చూసి, అరే నిజంగా వీడు క్రైస్తవుడురా, హీజ్ ఏ ట్రూ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. లేదు, మన ప్రవర్తన ద్వారా, అదేవిధంగా మన సువార్త ప్రకటించడం ద్వారా కూడా వాళ్ళ హృదయాలు మారే అవకాశం ఉంటుంది. అది దేవుని చిత్తమైతే, ఆయన ఆకర్షించబడితేనే. అర్థమైందా? అది అంటే ఎవరైతే విన్నారో, వినాల్సిన వాళ్ళు విని ఫలించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఫలించి వ్యాపిస్తూ ఉండాలి. ఎలాగా శిష్యులు ఎలాగైతే వ్యాపించారో మనం కూడా ఏం చేయాలి? అలాగే వ్యాపిస్తూ ఉండాలి. ఎక్కడ వ్యాపిస్తూ ఉండాలంటే, ఆయన ఎక్కడ చెబితే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ మనం ఉండే విధంగా మనం ఉండాలి. అంతే. మనం సువార్త ప్రకటిస్తూ ముందుకెళ్ళిపోవాలి. ఆయనే చూసుకుంటాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత 7వ వచనం చూడండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకోండి. ఎవరి వల్ల నేర్చుకున్నారంట? ఎపఫ్రా వల్ల నేర్చుకున్నారంట. ఏ సంగతులు? ఈ సంగతులన్నీ ఒక పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు. మన అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఒక పాస్టర్ గారు ఇక్కడ ఆయన యేసుక్రీస్తు గురించి ఆయన వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా పూర్తిగా లోతుగా తెలియాలంటే ఎట్లాగా? ఎవరో ఒకళ్ళు వివరించాలి కదా, మీకు ఎవరో ఒకళ్ళు నడిపించాలి కదా. కాపర లేకపోతే మంద ఏమైపోద్ది? చెదిరిపోద్ది. మనుషులనే కాదు, జంతువుల్లో కూడా అంతే కదా. గొర్రెలు ఉన్నాయి, కాపర లేడు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతాయి. అంతేనా? లేకపోతే ఏ జంతువులైనా సరే ఎదురుగా మీరు ఆరణ కొడతా ఉంటే అది ఎటు వెళ్ళిద్దో తెలియదు, ఎటు వెళ్ళిపోతాయి. అదే కాపరు ఉంటే ఏం చేస్తాడు? దాన్ని కర్ర పెట్టి ఇటుపోతాడు అని చెప్పి సరైన దారి వాడికి చూపిస్తాడు, మనకి వెళ్ళటానికి అవకాశం ఇస్తాడు. అంతేనా? అదే విధంగా ఈ ఎపఫ్రా అనే వ్యక్తి ఏం చేశాడంటే, వారిని సరైన మార్గంలో నడిపించాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు, మీరు నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారంటే, పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎట్లాగైతే చెప్పాడో, ఈయన విన్న వాక్యాన్ని, ఈయన తెలుసుకున్న వాక్యాన్ని, చూసిన సంగతులన్నింటినీ, యేసుక్రీస్తు గురించి పూర్తి జ్ఞానాన్ని ఏం చేశాడంటే కొలసీ సంఘానికి వివరించేశాడు. కొలసీ సంఘానికి చెప్పేశాడు మొత్తం. ఆ కొలసీ సంఘం ఏం చేసింది? విని విడిచిపెట్టాలా. ఏమన్నాడు అక్కడ? నేర్చుకున్నారు అని స్పష్టంగా రాసింది. చూడండి కావాలంటే. ఈ సంగతులను నేర్చుకుంటారు. పైన చెప్పిన ఏ సంగతులని, ఆ సంగతులని మీరు ఏం చేశారు? నేర్చుకున్నారు. మనకి ఇక్కడ ఇంకోటి కనిపిస్తే ఇంకోటి కనిపించింది. ఏంటది? విని వదిలేసేవాళ్ళు చాలామంది మనకు కనబడతారు. విని నేర్చుకునేవాళ్ళు కొంతమందే ఉంటారు. అంతేనా? 60 మెంబర్ స్టూడెంట్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? అందరికి వచ్చిందా? 60 మందికి వచ్చిందా? వచ్చిందిలే. ఎందుకు? వాడికే వస్తుంది, మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాడు బట్టి పట్టొచ్చు, ఓకేనా? లేకపోతే ఇంకొక వ్యక్తి నిజంగా వాడు విని ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మ్యాథ్స్ ఇంకో ఏం చేస్తారు? బుక్కులు నిండిపోతాయి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అయిపోతే వచ్చిద్దా? నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా ఎగ్జామ్ అనేది పాస్ అవ్వచ్చు. అంతేనా? ఎగ్జామ్ అనేది ప్రజెంట్ చేయొచ్చు ఎగ్జామ్లో మంచిగా. అది నువ్వేం చేయలేదే, ఏముందిలే అని చెప్పి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మ్యాథ్స్ని కూడా ఏం చేసేవాడు తెలుసా?
ఇట్లా ఇట్లా ఇట్లాంటి సమ్స్ ఉంటాయి కదా, మొత్తం అన్ని చూసుకొని వెళ్ళిపోయేవాడు. మరి ఏంటి అట్లా చూసిన ప్రాక్టీస్ ఏమంటే, నాకు తెలుసులేదు ఎన్ని ఏముంది జస్ట్ చూసుకుంటూ వచ్చేస్తారు అనేవాడు. సరే ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఏం చేసేవాడు అంటే, అప్పుడు ఒక్కొక్కసారి నన్ను అడిగేవాడు, ఏంట్రా మరి ఈ చెప్పరు ఈ సమ్ చెప్పరు అంటే, కొంచెం హింట్ ఎవరా చాలు మొత్తం చెప్పి రాసేస్తా అంటాడు. అంటే స్టార్టింగ్ టైం మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేసిన వాడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కటి నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఏం చేస్తాడు, ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తాడా లేదా. అది ఇక్కడ కూడా అదే వాక్యం కూడా మనం అలాగే చేయాలి, నేర్చుకోవాలి మనం. అందుకనే కదా ఇప్పుడు ఇక్కడ యవనస్తుల కూడికి కూడా మనం పెట్టుకునేందుకు వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి. విని విడిచిపెట్టేటట్లయితే ప్రయాస వ్యర్థమా కాదా? అంతే, విని విడిచిపెట్టేటట్లయితే ఏం ఉపయోగం? విని నేర్చుకోవాలి అని ఇక్కడ పౌలు భక్తుడు కూడా మనకు చెప్తున్నాడు. విని కొలసీ సంఘం చూసి నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసా, వాళ్ళు నేర్చుకున్నారు, విన్నారు, నేర్చుకున్నారు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విని మనం నేర్చుకొని దాన్ని జీవితంలో అవలంబించాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా మనకి వివరిస్తూ ఉన్నాడు. ఎపఫ్రా ద్వారా మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 8వ వచనంలో ఏముంది ఇక్కడ, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతని ఆత్మీయంతలు మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇక్కడ 2 మాటల గురించి ఎపఫ్రా గురించి చెప్తున్నాడు. ఎవరో పౌలు భక్తుడు 2 మాటల గురించి చెప్తున్నాడు. ఏమని అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కింద కూడా ఫుట్ నోట్లో చూడండి ఏమనుంది అంటే, మీ విషయంలోను, ఆయన విషయంలోను, అదేవిధంగా వీళ్ళ విషయంలో నమ్మకమైన పరిచారకుడు. చూడండి, నమ్మకమైన పరిచారకుడు ఎంత నమ్మకంగా ఉండకపోతే పౌలు భక్తుడే అంత స్పష్టంగా రాసుంటాడు. నమ్మకమైన పరిచారకుడు మీ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడురా అని చెప్పి. ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాంకు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటిది? నా స్నేహితుడు. మోషేకి నమ్మకమైన వాడు. దానియేలుకి బహుప్రియుడు. దావీదుకి నా హృదయాను. దేవుడి చేత అంతగా పొగిడించుకున్నారు కదా. దేవుడి చేత అంతగా పొగిడించుకున్న భక్తులు ఈ 4 మనకు కనపడతారు. ఈ పౌలు భక్తుడు దేవుడి చేత అంత కాదు, కానీ ఈ పౌలు భక్తుడు ఏం చేశాడు? ఎపఫ్రాని రెఫర్ చేస్తున్నాడు, చెప్తున్నాడు ఆయన గురించి నమ్మకమైన పరిచారకుడురా అని చెప్పి. ఇప్పుడు మన పాస్టర్ గారు కానీ ఎవరన్నా కానీ ఏం చెప్తారు, మన యవనస్తులందరూ చాలా మంచిగా వర్క్ చేశారండి. నాకు చెప్పారు ఏంటంటే ఇది వేయటానికి చాలా మంచిగా వర్క్ చేశారు వాళ్ళు, పాపం చాలా కష్టపడి ఈ మందిరాన్ని పూర్తి చేశారు నాకు చెప్పారు. మీకు చెప్పకపోవచ్చు, నాకు చెప్పారు చాలా కష్టపడి మంచిగా చేశారు. సింహాద్రి మంచిగా టైల్స్, నువ్వేగా వేసిన టైల్స్, సింహాద్రి మంచిగా టైల్స్ వేసాడు మంచిగా, ఇప్పుడు అంతా చాలా మంచిగా ఉందని చెప్పి ఆయన చెప్పారు నాకు. ఎందుకు? మీరు మంచిగా ఉన్నారు కాబట్టి చెప్పారు. అది మంచి చెప్పారు, తప్పేమన్నా ఉందా? అది తప్పేమన్నా? అదే మీరు ఎట్లా పడితే ఎట్లా తిరుగుతున్నారు అనుకోండి, ఏమని చెప్తారు? ఆడు చెడిపోయాడు రా అంటారు. అంటే మన అనమైన పాస్కర్ అంటారు కదా, ఆడు అట్లా అయిపోయాడు. ఏందిరా ఎటు వెళ్ళిపోయాడు రాడు, అసలుకే ఏమైపోయాడు, అసలు సంఘానికి కూడా రావట్లేదు అంటారు కదా. అంటే ఎందుకు అట్లా అంటున్నారంటే, మీరందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు మాత్రమే ఆ మాటలు వస్తాయి, లేకపోతే రావు ఎవరికి. అర్థమైందా? ఈయన కూడా అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఎపఫ్రా అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు నమ్మకమైన పరిచారకుడు అని చెప్పి. మరి మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? నమ్మకమైన పరిచారకుడుగానే ఉండాలి. నమ్మకమైన పరిచారకుడు ఎలా ఉండాలన్నా, నమ్మకమైన పరిచారకుడు ఎలా ఉండాలి అంటే, మనకిచ్చిన పని దేవుని పనిలో నమ్మకంగా ఉంటే చాలు. దేవుని పనిలో మనం నమ్మకంగా ఉండి నీకిచ్చిన మందను కాపాడుకుంటే చాలు. అర్థమైందా? ఇప్పుడు నాకు చిన్న మంద ఇచ్చారు, చిన్న మంద. ఆ చిన్న మందని నేనేం చేయాలి? నడిపించాలి. దేవుని సన్నిధికి నేను నడిపించాలి. అర్థమైందా? మీకు ఒక చిన్న మంద ఇచ్చారు, మీరేం చేయాలి? వారిని తప్పిపోకుండా నడిపించాలి. ఉదాహరణకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఆరాధన జరగడానికి ఒకళ్ళు నియమించారు, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలి? నమ్మకంగా ఆరాధన జరిగించాలి. ఎవరు వచ్చే వరకు? పాస్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు, నమ్మకంగా జరిగించాలి. ఇంకొకటి, రాత్రిపూట మీరు ఏం చేస్తారు? ఆదివారం వచ్చిందంటే శనివారం నైట్ అక్కడ ఉండిపోతారు. ఉండిపోయి తెల్లారంతా ఏం చేస్తారు? మొత్తం అనేది చర్చి అంతా క్లీన్ చేసి మంచిగా బట్ట పెట్టేసి
మైక్ సిస్టమ్స్ అన్నీ పెట్టారు. మీరు ఎలా ఉన్నారు దాంట్లో? నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. అలా కదా, ఏముందలేరా ఆదివారమే కదా, తుడితే ఎవరైనా చూసారా లేదా అని చెప్పి పైన తుడిచేసేసి ఏదో మైక్ సెట్ పెట్టాము అన్నాం అనుకో, నమ్మకంగా ఉండిద్దా? నమ్మకంగా ఉండదు. ఎందుకు మీకు ఆ బాధ్యత అప్పగించారంటే మీరు నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి, ఇదిగో నేను ఉన్నా లేకపోయినా సరే నేను చేసే వరకు ఈ పిల్లలు మంచిగా చేస్తారు అని చెప్పి పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు లేదా? అంటే ఎందుకు? నమ్మకం. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? నమ్మకమైన పరిచారకులుగానే ఉన్నారు. ఆ నమ్మకాన్ని కోల్పోయారు అనుకోండి, ఆ నమ్మకాన్ని కోల్పోతే అపనమ్మకమే. ఇక్కడ చూడండి, ఒక మనిషి మీద నమ్మకం ఎప్పుడు వచ్చి తెలుసా? మిమ్మల్ని చూడగా నమ్మకం వచ్చింది. మిమ్మల్ని నమ్ముతారు. ఒక మనిషి నమ్మటం చాలా కష్టం. కానీ ఒక్కసారి నమ్మకం పోయిందా, మీ మీద నమ్మకం రావడానికి ఇంకా చాలా ప్రయాసపడాలి. మీరు చాలా ప్రయాసపడాలి. అదే మీకు ఇచ్చిన పనిలో బాధ్యతగా ఉండటమే అదే నమ్మకమైన వృత్తి. ఇక్కడే దాన్ని మనం ఏమంటాం? నమ్మకమైన పరిచారకుడు. నమ్మకంగా దేవుని పనిని చేసేవాడు. ఏది చెప్పినా తూచా తప్పకుండా ఆయన పనిలో ముందుకెళ్ళిపోయేవాడిని ఏమంటారంటే నమ్మకమైన పరిచారకుడు. ఇకపోతే ఇంకొకటి ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేనివల్ల? ఆత్మయందలి మీ ప్రేమను నాకు తెలిపినవాడు. ఇప్పుడు ఎవరు తెలిపారంట? ఎపఫ్రా తెలిపాడు. ఏమని? కొలసీలో అంత ప్రేమగా ఉన్నారు. ఇక్కడ ఆత్మయందలి మీ ప్రేమను అనే మాట ఇక్కడ వాడారు. దానికి రెఫరెన్స్ నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అప్పుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. అంటే మనకు దేవుని ప్రేమ ఎవరి ద్వారా కుమ్మరించబడింది? పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మయందలి మీ ప్రేమ అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవుని ప్రేమను మనకు వివరిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను గురించి ఎవరు వివరిస్తున్నారు? పౌలు భక్తుడికి ఎపఫ్రా చెప్తున్నాడు. అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే పరిశుద్ధాత్మ ఎందలి ప్రేమ అంటే ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవుని ప్రేమను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమను మనకి చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు, 3 రోజులు తిరిగి లేచాడు. ఇప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నమ్ముతారా? అంగీకరిస్తారా? వాళ్ళలో నిజంగా దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ లేదు. ఏమంటారు? 3 మేకులు పీక్కులేనట్టు నన్ను పీకుతాడు రా అంటారు. అంతేనా? 3 మేకులు పీక్కులేని నన్ను రక్షిస్తాడు రా. వాడికి అక్కడ వరకే తెలుసు. అరే 3 మేకులు మన కోసమేరా పీక్కోలేకపోయింది. పీక్కోలేక కాదు, ఆయన పీక్కోగలడు. కానీ ఆయన మేకులు కనుక పీకేసుకున్నాడు అనుకోండి, మనం రక్షిస్తామా? నీ కోసం నా కోసమేరా ఆయన పీక్కోలేకపోయింది అనే ప్రేమ వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని ప్రేమ మనకు బయలుపడుతూ ఉంటుంది, వెల్లడవుతూ ఉంటుంది. మీ నాన్నగారి కష్టం మీకు ఎప్పుడు తెలిసిద్ది? మీ అమ్మగారి కష్టం మీకు ఎప్పుడు తెలిసిద్ది? ఎప్పుడు తెలుసా? కరెక్ట్గా మీకు 35 ఏళ్ళు వచ్చేసరికి, మీకు ఒక కొడుకో కూతురో పుట్టినప్పుడు, అప్పుడు మీకు అర్థమైద్ది, అరే ఈ ఇద్దరి కోసమైనా చచ్చిపోతారని మా నాన్నగారు 6గురిని కన్నారా, ఎట్లా పెంచి పోషించారా అని అప్పుడు అర్థమైంది మనకి నాన్నగారి ప్రేమ. అప్పటి వరకు ఏం అర్థం కాదు. అప్పటి వరకు ఏం అర్థమైందో తెలుసా? ఈయన ఏం చేస్తాడరా, మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న చూడు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న బుల్లెట్ బండి కొన్నాడు, ఇంకొకడేమో మా ఫ్రెండ్ ఇంకేం కొన్నాడు అంటే గూగుల్ పిక్సెల్ కొన్నాడు, అంతంత కొన్నాడు అసలుకి. మరి నువ్వేం చేసావయ్యా, నువ్వేం కొన్నావయ్యా అని చెప్పి నాన్నల్ని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పిచ్చోడా, నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నువ్వు ఇద్దరిని కన్న తర్వాత, ఒకళ్ళ కన్న తర్వాత, ఇప్పుడు ఇద్దరు అవసరంలా, ఒకటి చాలు. ఒకటి కన్న తర్వాత నువ్వు ఎంత లాగుతావో చూద్దావురా, అప్పుడు తెలిసిద్ది. అరే ఏంట్రా మా నాన్న ఎంత కష్టపడ్డా మా కోసం అని అప్పుడు అర్థమైద్దండి. అప్పుడు అర్థమయ్యేది మీరు తెలుసుకునే లోపు మీ నాన్న ఉంటారండి. చాలామంది నాన్నలు ఉండరు, చనిపోతారు. అప్పుడు మీరు ఫోటోకి దండేసి ఆ నాన్నని ఏడుస్తారు. ఏడ్చే రోజు తప్పకుండా వచ్చింది, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది అలా ఉన్నారో నాకు తెలుసు.
మన తల్లిదండ్రులు త్యాగం అనేది ఎవరికి తెలియదు. మీ తల్లి గురించి ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? మీ తల్లి అమ్మో రాకాసిది, నన్ను కొడుతుంది, తిడుతుంది అని ఎన్నో చెప్తారు. మీకు ఎప్పుడైతే పెళ్ళైపోయిన తర్వాత మీకు తెలిసింది మీ అమ్మ విలువ. నువ్వు అలా గనక నిన్ను పెంచకపోతే అత్తగారింట్లో నువ్వే ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పి ఆ ఉద్దేశంతో తల్లి కఠినంగా పెంచింది. అప్పుడు వరకు తల్లి ప్రేమ మీకు తెలియదు, అప్పుడు వరకు తండ్రి ప్రేమ మీకు తెలియదండి. ఇప్పటికీ నాకేంటంటే నేను ఇంత సంపాదించినా కానీ నాకు పాత రోజులు గుర్తొస్తాయి. మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచారో నాకు గుర్తొస్తాయి. మా అమ్మ మాటలు ఎప్పటికీ నాకు గుర్తొస్తానే ఉంటాయి. వాళ్ళు పడిన కష్టపడి నన్ను చదివించి ఎంత ప్రయోజకుడిని చేశాడో అది దేవుని కృపను బట్టి, నేను దేవుని కృపను బట్టి వాళ్ళు ఎంతగా చేశారో నాకు తెలుసు. ఎప్పటికీ అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమన్నాను నేను ఒక్కొక్కసారి అంటా ఉంటాను కదా మనం కోపంలో, ఇప్పుడు గుర్తొచ్చి బాధ వచ్చింది. ప్రవ్వా అట్లా అన్నానా అని. ఒక్కోసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ రోజు అట్లా అన్నానమ్మ క్షమించమ్మా అంట. నేను అన్నీ గుర్తొస్తాయి నాకు. మా డాడీ నాన్నయ్య కూడా గుర్తొస్తాయి. డాడీ సారీ డాడీ ఆ రోజు ఇట్లా అన్నానని చెప్పి. అంటే ఏంటి, ఆ రోజు మనకు తెలియదు, మనం కుర్రాళ్ళం, యమనస్తులం అంతే. ఆయన ప్రేమ మనకు తెలియదు అప్పుడు. కానీ వాళ్ళు మన కోసం ఎన్నిసార్లు తినకుండా ఉన్నారో తెలుసా? ఎన్నిసార్లు నీ కోసం ఎంత కష్టాలు అనిపించారో తెలుసా? అవి నీకు తెలియ వెనకాల నుండి. ముందు జస్ట్ ఉంటావు, యువర్ ఇన్ కంఫర్ట్ స్టేజ్. నువ్వు కంఫర్ట్ స్టేజ్లో ఉంటావు, బట్ యువర్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ కంఫర్ట్ స్టేజ్. మీ ఫాదర్ కంఫర్ట్ స్టేజ్లో లేదు. అది మనకు అర్థం కావట్లేదు. ప్రేమ అప్పుడు మాత్రమే బయలుపడిద్ది. అదేవిధంగా క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మను మనలో ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఎలా చూపించగలుగుతాడో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు, మన కోసం రక్తాన్ని చిందించాడు. ఎందుకయ్యా ఇంత అంటే, ఆయన మనల్ని ప్రేమించాడు. ఒక జంతువుకే తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉండిద్దండి. నేను డిస్కవరీ ఛానల్లోనే దేంట్లో ఒక వీడియో చూస్తే, తన జింక పిల్ల ఏమైందంటే నది దాటి అటు వెళ్ళాల్సినప్పుడు అక్కడ క్రొకోడైల్స్ ఉన్నాయి. క్రొకోడైల్స్ ఉంటే ఏం చేసింది తెలుసా? ఈ పిల్లని ఏం చేసిందంటే నువ్వు వెళ్ళిపోతుంటలేదు. ఆ క్రొకోడైల్ అటు వస్తుంటే ఈ తల్లి ఆ క్రొకోడైల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ క్రొకోడైల్ ఏం చేసింది, దాన్ని తినంగానే ఈ బిడ్డ ఏం చేసింది, వెళ్ళిపోయింది. ఒక చిన్న పిల్ల కోసమే జంతువు కోసం తన తల్లి ఎంత కష్టపడింది, ఎంతగా తన ప్రాణాలు సైతం అర్పించిందే. మరి మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మన కోసం ప్రాణాలను అర్పించడా? ఒక జంతువుకే తన బిడ్డను కాపాడుకోవాలని ఎంత ప్రేమ ఉంది. జంతువు కోసం తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం పనంగా పెట్టేసింది. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ అని అనుకోలేదు. నేను చచ్చిపోయినా సరే నా బిడ్డ బ్రతుకుండిద్దిరా, అది ప్రేమ. దానికే అంత ప్రేమ ఉంటే మరి యేసుక్రీస్తు మనల్ని పుట్టించిన కన్న తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది ఆలోచించండి. ఆ ప్రేమను బట్టి ఆయన శిలువలో యాగమయ్యాడు. నీ కోసం, నా కోసం, అందరి కోసం శిలువలో యాగమయ్యాడు. ఆ ప్రేమ నీకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉండాలి. ఆత్మయందలి మీ ప్రేమ, ఇక్కడ అదే కంటుంది, ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి మీ ప్రేమను మీరు పరిశుద్ధాత్మ సహాయంతో మీకు ఆ పొందుకున్న ప్రేమను నాకు తెలిపాడని చెప్పి ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకొక రెఫరెన్స్ చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. సాత్వికము, ఆశ, నిగ్రహము. ఏంటి ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఆత్మ ఉంటేనే మనకి ఏమి అనుగ్రహించబడతాయి. అంతేనా? ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఆత్మ లేకపోతే మనం ఇలా ఉండగలుగుతామా? నిజంగా ఆత్మ లేకపోతే ఇక్కడ ఇలా ఉండగలుగుతామండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి మన ప్రేమని అందరికీ ప్రకటిస్తున్నాం. ఎవడన్నా వచ్చి స్వార్థ పెట్టినప్పుడు కొట్టినా కానీ మనం సైలెంట్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి.
దేవుడు వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటాడు కాబట్టి నా నిమిత్తం మీరు హింసించబడతారు, నా నిమిత్తం మీరు ద్వేషించబడతారు, అనేకులు మిమ్మల్ని కొడతారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, అంతవరకు సహించువాడు రక్షించబడిన వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేసి ఏం చేస్తాడంటే ఈ ప్రేమని, ఈ సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు, వారి మీద జాలి కలిగిస్తాడు. ఆ దుస్థితిలో మనం ఉంటాం. ఏంటి, అరే ఇదివరకు నేను కూడా ఇలాగే దేవుణ్ణి దూషించానురా బాబు, కానీ ఇప్పుడు దేవుని ప్రేమ నన్ను కరుణించింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, వారిని దూషించకూడదు, వారి మీద జాలి చూపించాలి. ఏమని, అరే నేను ఆ స్టేజ్లో ఉన్నాను, నేను అదే స్థితిలో ఉన్నాను, మారాను నేను, వాళ్ళు కూడా మారే రోజు ఒక రోజు వచ్చింది, వారి కోసం నేను ప్రార్థన చేయాలి అనే జాలి అనే ఆశ అనేది పరిశుద్ధాత్ముడు మనకి కలిగిస్తాడు. ఆ ప్రేమ మనకి కావాలి, ఆ సంతోషం మనకు కావాలి, సాత్వికము, ఇంకా సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశ, నిగ్రహము, ఇవన్నీ ఏంటయ్యా అంటే ఆత్మఫలాలు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆత్మ మనలో ఉండే దాన్ని బట్టి ఈ ప్రేమ మనకు వచ్చింది. ఆత్మయందలి మీ ప్రేమ. ఆ ప్రేమ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటే ఏముండిద్ది, ప్రేమ ఉన్నట్టు అర్థం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయా అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు వస్తాయి. అర్థమైందా? పరిశుద్ధాత్మ మనలో ఉంటే ప్రేమ ఉండిద్ది. ప్రేమ అంటే ఏంటంటే ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు, ఎపఫ్రా ఎవరు చెప్తున్నాడు, పౌలు భక్తుడికి చెప్తున్నాడు. పౌలు భక్తుడు చెప్పాడని చెప్పి పౌలు భక్తుడు ఎవరు చెప్తున్నాడు, కొలసీ సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో ఎపఫ్రా ఉన్నాడు కదా, ఎపఫ్రా ఇలా చెప్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి, మనమందరం ఏం కలిగి ఉండాలి? ఈ ఎపఫ్రా నమ్మకమైన పరిచారకుడు, అదేవిధంగా ప్రేమ కలిగిన వాడు. అదేవిధంగా మూడవది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఈ వ్యక్తి చెప్పిన వాక్యాన్ని విని వాళ్ళకి వివరించాడు. కొలసీ సంఘం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటో తెలుసా? ఎపఫ్రా వివరించింది నేర్చుకుని ఆ ప్రేమను అనేకులకు చూపించున్నారు. అనేకులకు చూపించటమే కాదు, వాళ్ళు ఫలించి వ్యాపిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుడు ఈరోజు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మరి మనం కొలసీ సంఘం లాగా మనం ఉండాలి. కొలసీ సంఘం ఎలాగైతే తన ప్రేమను అందరికీ ప్రకటించిందో, ప్రేమను చూపించిందో, ఎలా ఫలించి వ్యాపించిందో, ఎలాగ వాక్యాన్ని నేర్చుకుందో, అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి, ఆ సంఘం లాగా మనం నేర్చుకోవాలి, వాక్యాన్ని ఫలించాలి, వ్యాపించాలి, ప్రేమ చూపించాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఎపఫ్రా అయితే, ఎపఫ్రా ఏం చేశాడు, వారికి వివరించాడు. ఒక కాపరిగా ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరించి నేర్పించాడు. అందుకనే మనం విన్న వాక్యాన్ని, యవనస్తులు విన్న వాక్యాన్ని నేర్చుకొని నువ్వేం చేయాలి, వదిలిపెట్టేయకూడదు. మీ ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, దీని మీనింగ్ అర్థం కాకపోవచ్చు, మీరేం చేయాలో తెలుసా, మీరు చెప్పాలి. ఈ మీనింగ్ ఇలాగమ్మా అని. ఎంతోమంది వస్తున్నారు, వాక్యం అదని, తప్పులు ఉన్నాయని, అదని ఇదని చెప్పి, కానీ మీరేం చేయాలి, నేర్చుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండకూడదు, వారికి వివరించి చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు, ఒకసారి చెప్పు, రెండుసార్లు చెప్పు. వాళ్ళు అదే మోగ పనిలో ఉంటే వాళ్ళు వినే స్టేజ్లో లేరు కాబట్టి వారిని విడిచిపెట్టేశాయి. వాళ్ళు వినే స్టేజ్లో లేరు, ఎందుకంటే వాళ్ళు వినాలని ఆశ లేదు. నువ్వు ఎన్ని చెప్పినా సరే వాడు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటాడు కాబట్టి వారిని మనం వదిలేయటం, అంతే. దేవుడి చేతికి మనం అప్పగించేయటమే. మరి మనం ఎలా ఉండాలంటే కొలసీ సంఘం లాగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్.